షేర్స్ అనేది కంపెనీలో పెట్టుబడి పెట్టడం, బాండ్ అనేది కంపెనీకి అప్పివ్వటం. యుఎస్ మార్కెట్కి మన మార్కెట్కి తేడా ఏంటంటే అక్కడ బాండ్స్ కొంటాం, అమ్ముతాం. ఇక్కడ మనకు ఆ మార్కెట్ తక్కువ, బాండ్ కొంటాము, అమ్మటం తక్కువ. సెక్యూర్డ్ బాండ్స్ 9 to 11% 12% దాకా వస్తుంది. ఇందులో కొలెటరల్ ఉంటుంది, అంటే మనకు భయం ఉంటుందా ఒకవేళ కంపెనీ వాడు మరి నాకు పే చేయకపోతే ఏంటి పరిస్థితి. మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ 5 to 7 years అనుకుంటే, లేదు నా ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఇలాంటి వాటికి షార్ట్ టర్మ్ బాండ్స్ ఐడియల్గా 9 to 11% మధ్యలో వస్తాయి కాబట్టి మనం వాటిని ఒకసారి చూడొచ్చు. ₹1,00,000 బాండ్ కొన్నా నేను, బాండ్ టెన్యూర్ వచ్చి 1 year 5 months. సో అప్పుడు ఏం చేస్తా, నేను మీకు అమ్ముతా, మీరు నా బాండ్ కొనుక్కుంటారు, మీకు ఇంకో 6 months ఇంట్రెస్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎ ట్రేడబుల్ బాండ్స్. అందుకనే మీకు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు బాండ్లు పడుతుంటే, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు బాండ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంటుంది అనమాట. కొంత ప్రైజెస్ లో డిఫరెన్స్ ఉండొచ్చు. దీన్ని మనం డర్టీ ప్రైజ్ అంటాం బాండ్ లాంగ్వేజ్ లో. అంటే షేర్స్, మీరు ఇందాక షేర్స్ అన్నది కాబట్టి, షేర్స్ అనేది కంపెనీలో పెట్టుబడి పెట్టడం, బాండ్ అనేది కంపెనీకి అప్పివ్వటం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో అది కంపెనీ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరికైనా సరే మనం అప్పిస్తున్నాం. అంటే ఒక కంపెనీ అనేది డెట్ మార్కెట్ అంటాం. ఫండ్ రేజ్ చేయాల్సి వచ్చినప్పుడు డెట్ మార్కెట్ లో ఒకటి లోన్ తీసుకోవచ్చు, 2 పబ్లిక్ వచ్చి బాండ్స్ రూపంలో ఆఫర్ చేయొచ్చు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. సో జనరల్గా ఇండియాలో ఏంటంటే బాండ్స్ మీద అవేర్నెస్ తక్కువ. మనం యూఎస్ తీసుకుంటే, యూఎస్ స్టాక్ మార్కెట్ కన్నా కూడా బాండ్ మార్కెట్ 10 times పెద్దది. అక్కడ బాండ్ మార్కెట్ ని ఎక్కువ ట్రాక్ చేస్తారు. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ ని ట్రాక్ చేస్తాం కదా. సో అక్కడ స్టాక్ మార్కెట్ వర్సెస్ బాండ్ మార్కెట్. మరి మనకి ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఇక్కడ ఏమైందంటే, ఒకప్పుడు బాండ్ మార్కెట్ అనేది కార్పొరేట్ సంస్థలు మాత్రమే చేసేయండి. ఇప్పుడు మన మార్కెట్ తక్కువేం కాదు, 50 లక్షల కోట్లు బాండ్ మార్కెట్. కానీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే అట్లా ఇన్వెస్ట్ చేసాయి. అంటే మన దగ్గర తీసుకున్న డబ్బులు కంపెనీస్ అనేది, అంటే బ్యాంక్స్ మన దగ్గర తీసుకున్నాయి అనుకోండి, సో వాళ్ళు కూడా ఎక్కడో చోట ఇవ్వాలి కదా, లెండింగ్ చేయాలి కదా. సో అవసరమైతే బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే అప్పుడు ఏమయ్యేదంటే 10 లక్షల యూనిట్ మినిమం ఉండేది. అంటే 10 లక్షలు మినిమం పెట్టాల్సి వచ్చేది ఒక రిటైల్ పెట్టాలంటే. దాన్ని సెబీ ఏం చేసిందంటే, ఇట్లా కాదు, మనం ఈ ప్రోడక్ట్ని అందరికీ అవైలబుల్లో తీసుకురావాలని చెప్పి దాన్ని 1,00,000కి, 10,000కి, ₹1,000 కూడా వచ్చింది. ఇప్పుడు యూ కెన్ పర్చేజ్ ₹1,000 బాండ్ ఆల్సో. సో యూనిట్ అనేది, సో ఇట్లా మనకి ఏంటంటే ఇందులో మనం మెయిన్ అంటే మనకి అవేర్నెస్ మెయిన్ ఇప్పుడిప్పుడే వస్తుంది బాండ్స్ మీద. సెబీ కూడా దీన్ని ఎక్కువ పుష్ చేస్తుంది, బాండ్ మార్కెట్ని ఎక్కువ తీసుకెళ్లాలని. అయితే బయట మార్కెట్కి, యుఎస్ మార్కెట్కి మన మార్కెట్కి తేడా ఏంటంటే, అక్కడ బాండ్స్ కొంటాం, అమ్ముతాం. ఇక్కడ మనకు ఆ మార్కెట్ తక్కువ, బాండ్ కొంటాము, అమ్మటం తక్కువ. అంటే బాండ్స్ కూడా ట్రేడ్ చేస్తారు వాళ్ళు. ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళాల, బాండ్స్ ట్రేడ్ చేసేంత లిక్విడిటీలోకి మనం వెళ్ళాల. సో బాండ్ కొనుక్కుంటాం. దేనికి కొనుక్కుంటాం మనం? మనకి మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఒక బాండ్ ఇచ్చినప్పుడు వాడు మనకి ఒక టెన్యూర్ ఇస్తాడు. ఈ బాండ్ ఎంత టైం వ్యాలిడ్, ఎంత టైం మనం ఈ బాండ్లో డబ్బులు పెడతాం. ఎఫ్డి చేసాం, 5 ఏళ్ళు ఎఫ్డి చేస్తాం, 7 years ఎఫ్డి చేస్తాం, టెన్యూర్ అంటుంది దాన్ని. ఇక్కడ కూడా బాండ్ కూడా టెన్యూర్ ఉంటుంది. అది షార్ట్ టర్మా, లాంగ్ టర్మా. షార్ట్ టర్మ్ 1 year లోపు షార్ట్ టర్మ్ బాండ్స్ ఉంటాయి, లేదంటే 1 year 5 months, 1 year 9 months, 2 years 10 months అని, లేకపోతే 4 years బాండ్స్. ఇలా డిఫరెంట్గా కంపెనీ డిఫరెంట్గా ఇష్యూ చేస్తుంటారు టెన్యూర్. అందులో మనకి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలో మనకి రాసి ఉంటుంది. దాన్ని మనం బాండ్ లాంగ్వేజ్లో కూపన్ రేట్ అంటాం. సో బ్యాంక్లో అయితే మనం 6% ఇంట్రెస్ట్ అంటాం, ఇక్కడ కూపన్ రేట్ అంటాం మనం. ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ 9 to 12%. సెక్యూర్డ్ బాండ్స్ 9 to 11% 12% దాకా వస్తుంది. అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు అందులో పేమెంట్, ఇది నెల పేమెంట్ ఇస్తామా, ఎవ్రీ క్వార్టర్ ఇస్తామా. సో లెట్ us assume నేను ఒక 1 year 6 months బాండ్ నేను పర్చేజ్ చేసినప్పుడు, నాకు నెల ఇస్తే నెల నాకు టెన్యూర్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. బాండ్ లో మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఎన్ని యూనిట్లు, అంటే దానికి ఫేస్ వాల్యూ ఉంటుంది. సపోజ్ ఆ ఫేస్ వాల్యూ ₹1,000 అనుకోండి, నేను ₹1,00,000 నేను కొంటే నాకు 100 వచ్చినట్టు యూనిట్స్. సో 100 units ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత రిటర్న్ వస్తుంది అంటే ఎంత కూపన్ రేట్ వస్తుంది నాకు, ఇది ఉంటుంది. ఈల్డ్ అనేది మెన్షన్ చేస్తారు, మెచ్యూరిటీ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేసేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు బాండ్లో రాసి ఉంటాయి. సో ఈ బాండ్ అనేది మనకి డీపీలో క్రియేట్ అయిపోతుంది. మనం పర్చేజ్ చేయగానే మన డీమాట్ అకౌంట్లోకి బాండ్ క్రియేట్ అయిపోతుంది. సో బాండ్కి అక్కడ బాండ్ అనగానే అక్కడ మళ్ళీ ట్రస్టీస్ ఉంటారు. సో ఇందులో కొలెటరల్ ఉంటుంది. అంటే మనకు భయం ఉంటుందా ఒకవేళ కంపెనీ వాడు మరి నాకు పే చేయకపోతే ఏంటి పరిస్థితి, అంతే కదా, అదే కదా మనకు. సో డెఫినెట్. సో ఇక్కడ కొలెటరల్ పెడతారు, బాండ్స్ బ్యాక్డ్ బై సమ్ అసెట్స్. ఇప్పుడు కొన్ని గోల్డ్ కంపెనీస్ ఉంటాయి, లైక్ కిర్తన ఫిన్సర్వ్ అని, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఎన్బిఎఫ్సి కంపెనీ. వాళ్ళు గోల్డ్ అనేది వాళ్ళు
వాళ్ళు కొలెటరల్ పెడతారు. ఎవరి దగ్గర? ట్రస్టీస్ దగ్గర కొలెటరల్ పెడతారు. పెట్టి ఇంత బాండ్ మేము 100 కోట్లు రైజ్ చేస్తున్నాము, 100 కోట్లకు సంబంధించి ఇంత మేము కొలెటరల్ పెడుతున్నాము. ఇఫ్ ఈ కంపెనీ కనుక అది పేమెంట్ ఇవ్వటం ఫెయిల్ అయితే ట్రస్టీస్ యాక్షన్లోకి వెళ్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ని లిక్విడేట్ చేసి ఎంతైతే ఉందో వాళ్ళు ఏదైతే కొలెటరల్ పెట్టారో ఆ కొలెటరల్ని వాళ్ళు లిక్విడేట్ చేసి దాన్ని బాండ్ హోల్డర్స్కి ఇవ్వాలి. ఓకే, అయితే సెక్యూరిటీ అంటారు. ఈ సెక్యూర్డ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెబీ అండర్లో సెబీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి. సో ఎవరైతే అంటే మీరు అన్నారు ఇందాడ ఇది బ్యాంక్ ఎఫ్డి నాకు మ్యాచ్ అవ్వట్లేదు, నేనా మరి మార్కెట్ నాకు భయం, ఇన్ఫ్లేషన్ మార్కెట్ వాలటైలిటీ నేను తట్టుకోలేను, ఇంటర్మీడియట్గా ఇది బెటర్. షార్ట్ టర్మ్ ఒక 2 years నేను పార్క్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ 5 to 7 years అనుకుంటే, లేదు నాకు ఒక 1.5 year నేను పార్క్ చేసుకోవాలి. లేదు నా ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, నేను నా కోసం పెట్టుకున్న ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, అది నేను పార్క్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి షార్ట్ టర్మ్ బాండ్స్ ఐడియల్గా 9 to 11% మధ్యలో వస్తాయి కాబట్టి మనం వాటిని ఒకసారి చూడొచ్చు. సో ఒక కామన్ పర్సన్ మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఒక కార్పొరేట్ బాండ్స్, 10,000 నుండి కూడా మనం ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫేస్ వాల్యూతో వస్తుంది. సో ఆ ఫేస్ వాల్యూ 10,000 నుండి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఒక 1 lakh మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక రఫ్లీ 9% అంటే ఎంత, 900 to 1,000 మధ్యలో మనకి పర్ మంత్ 9 to 11% ఉంటుంది బాండ్. అంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్స్ట్రా 0.5% ఇస్తుంటారు, రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ కంపెనీ దాన్ని ఎక్స్పాన్షన్కి వాడచ్చు. లేదు రిసీవబుల్స్ మీద వాళ్ళు కొలెటరల్ తీసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్గా బాండ్స్ వస్తుంటాయి. ఓకే, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది అండ్ ప్రిన్సిపల్ మాత్రం అలా ఉండిపోతుంది. ప్రిన్సిపల్ మన టెన్యూర్ అయిపోయినాక మనకి అకౌంట్లో క్రెడిట్. దాని మీద ఎక్కువ ఏం రాదండి. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, బాండ్ మీరు కొనేటప్పుడు బాండ్ రేట్ వేరీ ఉండొచ్చు. అప్పటికి పెరిగినప్పుడు ఆ బాండ్ రేట్ యొక్క ప్రిన్సిపల్ తో యాడ్ చేసి ఇస్తారు. సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా, నేను బాండ్ కొన్నా 1000 units, ₹1,00,000 వాల్యూతో మాట్లాడదాం. యూనిట్స్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ₹1,00,000 బాండ్ కొన్నా నేను. బాండ్ టెన్యూర్ వచ్చి 1 year 5 months. ఓకే రైట్, నేను ఎవ్రీ మంత్ ఏదో 10% కన్సిడర్ చేయండి, 10% ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 1 year తీసుకున్నా. ఓకే, నాకు డబ్బులు అవసరమైనవి. రైట్, నేను బాండ్ మరి మెచ్యూరిటీ రాందే వాళ్ళు ఎవడు కంపెనీ వాడు రిడీమ్ చేయడు, మెచ్యూరిటీ దాకా ఆగాల్సిందే కదా ఆబ్వియస్లీ. సో అప్పుడు ఏం చేస్తా, నేను మీకు అమ్ముతా. అవును, మీకు 5 months 6 months పార్క్ చేసుకోవాలి డబ్బులు. 6 months నాకు బ్యాంకులో వద్దు, మార్కెట్లో పెట్టలేను, నాకు కానీ రీజనబుల్ రిటర్న్ రావాలి. మీరు నా బాండ్ కొనుక్కుంటారు, ఓకే, మీకు ఇంకో 6 months ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ కేసులో మీరేమడుగుతారు, బాస్ నాకు కొంచెం తక్కువకి నీ బాండ్, నువ్వు ఆల్రెడీ ఇంట్రెస్ట్ తీసుకున్నావుగా, నువ్వు ₹1,00,000గా నేను 98 ఇస్తాలే అంటారు. దిస్ ఈస్ ఎ ట్రేడబుల్ బాండ్స్, ట్రేడబుల్ అనమాట. సో నేనేం ఆలోచిస్తా, సరే నేను ఒక 5-6 వేలు ఇంట్రెస్ట్, ఒక 8,000 ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నాగా, లెట్ ఇట్ గో, 2,000 తక్కువకి ఇచ్చేద్దాం. అవును, ఎందుకు నాకు డబ్బులు అవసరం, నాకు లాస్ అయితే లేదు, మీకు కొంచెం బెనిఫిట్, నా యొక్క అవసరాన్ని మీరు కొంచెం నెగోషియేట్ చేస్తున్నారు బాండ్స్ ని. సో ఇవి ట్రేడబుల్, ట్రేడ్ అవుతాయి అనమాట. యూఎస్ మార్కెట్లో ఎక్కువ ట్రేడ్ అవుతాయి. అందుకనే మీకు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు బాండ్లు పడుతుంటే, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు బాండ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంటుంది అనమాట. సో అట్లా మనకి కొంత ప్రైజెస్ లో డిఫరెన్స్ ఉండొచ్చు. దీన్ని మనం డర్టీ ప్రైజ్ అంటాం బాండ్ లాంగ్వేజ్ లో. ఓకే, డర్టీ ప్రైజ్, క్లీన్ ప్రైజ్, డర్టీ ప్రైజ్ అంటాం. నెక్స్ట్ మనం దీని మీద డీటెయిల్ గా మాట్లాడదాం. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala, be the boss.